నమస్కారం. టైం టు టైం న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చ. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచన. పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కూటమి ప్రభుత్వంపై అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు. ఎన్నికల హామీలు అమలు కాలేదన్న ఆరోపణ. సూపర్ 6 పథకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం. మండలిలో వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు క్షమాపణ. చైర్మన్ పెన్ వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్తత. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మంత్రి. అనంతరం సద్దుమణిగిన మండలి సమావేశం. పరకాల నుంచి పోటీ చేస్తానన్న కొండా సుష్మిత. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుస్తానన్న ఆశ. పరకాల అభివృద్ధి తన లక్ష్యమంటూ ప్రకటన. కార్యకర్తల మద్దతుతో ముందుకు సాగుతామన్న సుష్మిత. కేసుల ఉపసంహరణపై హోంమంత్రి అనిత వివరణ. 2019 నుంచి 2024 మధ్య ఉద్యోగులపై 1800 కేసులు నమోదు. చట్టపరమైన సమీక్ష అనంతరం నిర్ణయం అంటున్న అనిత. ఉద్యోగుల సమస్యలను పరిశీలిస్తామని హామీ. తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై అధికారులతో చర్చించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిపాలనను మరింత పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. తనను 16 రోజుల పాటు అక్రమంగా జైల్లో ఉంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడ్డారని అన్నారు. ప్రజల కోసం మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులను అణిచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలకు స్థానం ఉండాలని, ప్రతిపక్షాలను అణగదొక్కడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇలాంటి అణిచివేత చర్యలకు తాను భయపడబోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్ లో ఎంప్లాయీస్ అయిపోయారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణాపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. ఆ ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను ఎవరు లేరు. అందరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం, ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ. మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి కేతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి అడిగిర్రు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక్క మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు
మంత్రి వివేక్ గారు పోలీసులందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టిరు. సరే జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, టాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు అటు తిరగొద్దు రిస్ట్రిక్షన్స్ మాకు. సరే భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా, మీ కక్ష తీరిందా, మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉదయం 11 గంటల 1 నిమిషానికి 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందన్నారు. ఇది రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే అత్యధిక గరిష్ట డిమాండ్ అని వెల్లడించారు. పెరుగుతున్న వినియోగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసినందువల్లే ఈ భారీ డిమాండ్ను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగామని చెప్పారు. ఈ విజయవంతమైన నిర్వహణకు విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. కేసుల ఉపసంహరణ కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదని అది చట్టపరమైన ప్రక్రియలో భాగమని హోంమంత్రి అనిత తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య హక్కుల కోసం పోరాడిన ఉద్యోగులపై సుమారు 1800 కేసులు నమోదయ్యాయని ఎమ్మెల్సీలు రాజశేఖరం, బీటీ నాయుడు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. ఈ కేసులపై చట్టపరమైన సమీక్ష జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. న్యాయపరమైన విధానాలను అనుసరించాల్సిన తర్వాతే కేసులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు మీ ద్వారా కోరేది ఏంటంటే ఉద్యోగుల మీద పెట్టిన కేసును కొట్టివేయాలని మీ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. నాయుడు గారు లేదు, డివైట్ అవ్వకండి, ఎవరు డివైట్ అవ్వకండి. గత ప్రభుత్వంలో మాక్సిమం అంటే ఎవరైనా బయటకు వచ్చి ధర్నా చేసినా ఏం చేసినా అధ్యక్ష మాక్సిమం చాలా మందికి ఉద్యోగస్తుల మీద అదేవిధంగా రాజధాని రైతుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. జూన్ 2019 నుంచి మే 2024 వరకు అధ్యక్ష దానికి సంబంధించి అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు అదేవిధంగా నాన్ సిపిఎస్, అంగన్వాడీ వర్కర్లు, మీడియా వ్యక్తులు, రాజధాని ప్రాంత రైతులు ఇవన్నిటిలోని సంబంధించి అధ్యక్ష మొత్తము కేసుల సంఖ్య 242 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అండర్ ట్రయల్ అండర్ ఇన్వెస్టిగేషన్ 11 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్స్ 39 ఉన్నాయి అధ్యక్ష. పోలీస్ డిస్పోజల్ పోలీస్ దశలో ముగింపు క్లోజర్ 170 ఉన్నాయి అధ్యక్ష. కోర్టు డిస్పోజల్ 22 ఉన్నాయి అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష పోలీసు ప్లస్ కోర్టుకు సంబంధించి 192 కేసులో 79.3% డిస్పోజల్ అయినాయి అధ్యక్ష. ఇంకా పెండెన్సీ 20.7% ఉన్నాయి అధ్యక్ష అండర్ ట్రయల్ అధ్యక్ష. అవి ఈ పరంగా మాక్సిమం అధ్యక్ష ఎక్కడెక్కడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అవి తప్పుడు కేసులు అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేశారన్న పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం అయింది అధ్యక్ష. కొన్ని కేసెస్ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధి ప్రకారంగా కేసు డిస్పోజల్ అనేది అవుతుంది అధ్యక్ష. రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం ఖాయమని కొండా సుష్మిత ప్రకటించారు. తమ కుటుంబ రాజకీయ ప్రస్థానం పరకాలలోనే ప్రారంభమైందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నామని తెలిపారు. పరకాల ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పించానని చెప్పారు. కార్యకర్తల మద్దతుతో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని పేర్కొన్నారు. తన కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని, కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు.
పరకాల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. చేసుకుంటాన్ని నా జీవితం ప్రజాసేవం అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండ మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగోలు చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదురేవాడని. కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు కీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, వర్గాల మనవి రేపు ఎవరొచ్చినా కొండా సురేగనిన వాడు. శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మండలి చైర్మన్ మోషిన్ రాజును ఉద్దేశించి మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను హిందువునని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు తెలిపారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం సభలో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది. ఎవరికి ఇస్తానన్నారు? వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను చెప్పి నన్ను మీరు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి, 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 కూర్చోండి. అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో, కూర్చో, కిందకి దిగాలి, కూర్చోండి, కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడుతున్నాను. అరే కూర్చోండి, 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 ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి, కూర్చోండి, మాట్లాడు. కూర్చోండి, నేను మాట్లాడినా ఉండే
కూర్చోండి మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. కూటమి ప్రభుత్వంపై అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 వంటి పథకాలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదని, కమిషన్లు ఇవ్వలేక అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారని, రాజధాని పేరుతో భారీ అప్పులు తీసుకుంటున్నారని అన్నారు. ఈ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయింది. ఎందుకంటే నాలుగో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఎన్నికల ముందు కూడా అనేకమైన హామీలు ఇవ్వడం, ఆ హామీలు అనేది కూడా విస్మరించడం అనేది కూడా పరిపాటిగా మారిపోయింది. సూపర్ 6 అమలు చేస్తానని చెప్పేసి అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మొదటి సంవత్సరం అంటే 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం అంతా కూడా ఒక్క హామీని కూడా అమలుపరచలేదు. తర్వాత కొన్ని హామీలు అమలుపరిచిన అన్నీ కూడా కోతలతోనే అమలుపరిచినారు తప్ప పూర్తిగా కూడా అమలుపరిచిన ఘన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి కూడా. దాంట్లో భాగంగానే ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే వ్యవసాయదారులకు, రైతులకు కానీ, విద్యార్థులకు, తర్వాత యువకులకు అందరికి కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏది కానీ హామీలు అనేది కూడా అమలు పరచలేదు. ఏదైనా కానీ అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి కూడా ఎక్కడ కానీ వెనుకాడు లేకుండా ఉండే ప్రభుత్వం కూడా ఈరోజు కూడా. అంతెందుకు సోషల్ యాక్టివిటీస్ను కూడా సామాజిక దాంట్లో మాధ్యమాల్లో కూడా ఏదైనా కానీ పెడితే, ఈ ప్రభుత్వం పైన పెడితే చాలు వారిపైన కేసులు పెట్టడం, కేసుల్లో ఇరికించడం, అరెస్టు చేయడం, ఒక భయభ్రాంతులు చేసే విధంగా కూడా పోతా ఉంది. కానీ ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలు పరచలేదు. సూపర్ 6 హామీలలో కూడా ఇంతవరకు కూడా మహిళలకు వచ్చేసి 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా పెన్షన్ అనేది కూడా సమకూరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది కానీ అమలు పరచలేదు. ఉద్యోగస్తులకైనా కూడా అమలు పరుస్తున్నా అంటే ఒకే ఒక డిఐ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ ఇంతవరకు కానీ ఐఆర్ కానీ ఎక్కడ కానీ ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు. ఒక పిఆర్సీ కూడా చేస్తామంటే కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కూడా. అలాగే అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకు కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లకని కూడా ఇవ్వడం జరిగింది. 21 నెల కూడా పూర్తి అవుతూ ఉంది. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా పూర్తి అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చేసుకుని. అమలు పరచలేకపోయింది. అడిగితే అదిగో ఇదో అని కల్లిబల్లి మాట. మొన్న విజయవాడలో సోమవారం వచ్చేసి వాళ్ళందరూ కూడా వారు చెప్పినట్లుగా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఎలా ఇచ్చేశారో అలాగా పెంచమని చెప్పి అడిగితే మేము అనేది కూడా సాయంకాలం అయిన తర్వాత మరుసటి రోజు వచ్చి చర్చలకు పిలుస్తాము, చర్చల్లో పాల్గొనండి అని చెప్పి చర్చలు అనేది లేకుండా తెల్లవారుజామనే ఇంకా వాళ్ళ కూడా కాలకృత్యాలు కూడా తీసుకోకుండా ముందే మహిళలు కూడా నైట్ డ్రెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఆ శిబిరాలపైన పడి వాళ్ళందరినీ వారిపైన దాడులు చేయడం, లాఠీ చార్జీలు అనేది లేకుండా, మహిళలు అనేది కూడా లేకోకుండా, మహిళా పోలీసులే కాదు మగ పోలీసులు కూడా వారందరూ కూడా చేసేసి పిన్నులతో గుచ్చడం,
వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అర్ధరాత్రి తీసుకొని పోవడం కూడా చాలా దారుణమైనది. కనీసం అరెస్ట్ చేసి కూడా సుదీర్ఘ ప్రాంతాలకు కూడా వాళ్ళందరినీ కూడా తరలించడం, అప్పటికప్పుడే కూడా ఇవన్నీ చేయడం కూడా చాలా దారుణం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది. చాలా కాదు, కనీసం ఈ తోపులాట్లో కూడా వారి యొక్క అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారికి కూడా త్వరగా చేయి కూడా విరగడం అనేది కూడా దారుణం. ఇటువంటిది అది కూడా ఎప్పుడు లేదు. చాలా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం రాత్రి 3 వ్యక్తులు దొంగతనం చేయడానికి వచ్చారు. స్థానికులు వారిని గమనించి వెంటనే తరిమి కొట్టారు. ఈ క్రమంలో 3 దొంగలు పారిపోతూ సమీపంలోని రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. అయితే ఒకరు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మిగతా 2 అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ వచ్చి ఒక ఇంట్లో దొంగతనం చేస్తుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అరిచారు. చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి అక్కడికి వచ్చారు. వాడు పారిపోయినప్పుడు వాళ్ళు కొంత దూరం చేజ్ చేశారు. దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్కు సంబంధించి ముందుకు వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ కొత్తగా ఈ డబ్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ రేకులు దూరిపోయినాడు. సందులో దూరినప్పుడు అతనికి హెడ్ ఇంజరీ కూడా అయింది. వాళ్ళు అదేవిధంగా తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టినారు. అందరూ గుమిగూడినారు. వెంటనే మా సిబ్బంది వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. హాస్పిటల్లో 5 గంటలకు చనిపోయినాడు. దాని గురించి ఇంకా వాళ్ళకు బంధువులకు బళ్ళారి అని తెలిసింది. ఇతను ఇంతకు మరొక కూడా 2-3 దొంగతనం కేసుల్లో ఉన్నాడని చెప్పారు. విశాఖపట్నంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో యువత పెద్ద ఎత్తున చేరుకుని రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే సంగీతానికి యువత నృత్యాలు చేస్తూ హోలీ సంబరాలను ఉత్సాహంగా జరిపారు. శ్రీకాకుళం న్యూ కాలనీలో మార్వాడి సమాజానికి చెందిన కుటుంబాలు కలిసి హోలీ వేడుకలను నిర్వహించాయి. కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి రంగుల వర్షంతో తడిసి ముద్దయ్యారు. పండుగ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీష్ బాబుతో కలిసి ఆయన స్టేడియాన్ని పరిశీలించారు. మే నెలలో ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అప్పటికి మైదానంలో అవసరమైన మౌలిక వసతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మంగళగిరి, మూలపాడు క్రికెట్ మైదానాల్లో జోనల్ మ్యాచ్లు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏసీఏ పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. డొమెస్టిక్ క్రికెట్ ఆడే విధంగా, లీగ్ మ్యాచ్లు, జోనల్ మ్యాచ్లు ఆడే విధంగా ఇక్కడ స్టేడియం డెవలప్ చేయడమే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏపీఎల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకెళ్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తాను. ఆ ఏపీఎల్కి హెడ్ ఆఫీస్ కింద మంగళగిరి స్టేడియంని పెడదాం. ఏపీఎల్ ఎక్కువ మ్యాచ్లు మంగళగిరిలోను, అంతేకాకుండా మూలపాడులోను, కడపలోను ఇట్లా అన్ని ప్రాంతాల్లో నిర్వహిద్దామని ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా మంగళగిరి స్టేడియంని సందర్శించి వర్క్లు ఏమేమి జరుగుతున్నాయో పరిశీలిద్దామని వచ్చాం. ఈ స్టేడియంని అభివృద్ధి చేసి చక్కటి స్టేడియంగా ఉపయోగించే విధంగా ఇక్కడికి వచ్చి దీని ఏర్పాట్లు పరిశీలిస్తూ జరుగుతుంది. రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్ మంగళగిరి స్టేడియంలో స్టార్ట్ అవ్వాలి. మేము ఈ 45 నుంచి 60 రోజుల లోపల మొత్తం మంగళగిరి స్టేడియంని రూపురేఖలు మార్చి డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి వీలుగా, అదేవిధంగా మా ఆలోచన దీన్ని స్పోర్ట్స్ సెంటర్గా మార్చి డిఫరెంట్ స్పోర్ట్స్ కూడా ఎలా ఉపయోగించాలి అన్న ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ అవి వేయటం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా మార్చి మూలపాడులో కూడా 2 గ్రౌండ్లు ఉన్నాయి. అక్కడ కూడా ఒక 50 రూములు నిర్మించడం జరుగుతుంది. అదే మంగళగిరిలో కూడా 100 నుంచి 150 మంది ప్లేయర్లు ఇక్కడ ఉండటానికి అనువుగా రూమ్స్ నిర్వహించి ప్రతిదీ కూడా ఇక్కడే అనువుగా ఉండేటట్టు ఫిజియోథెరపిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఆ విధంగా ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంత్రి లోకేష్ మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టారు. 2025 సెప్టెంబర్ 27న అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు అనంతరం మండలికి వెళ్లినా అక్కడ చర్చకు తీసుకోలేదు. 100 రోజులు గడవడంతో మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. గతంలో జరిగిన హత్యలో ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆయన కుమారుడికి ఉద్యోగం కల్పించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. చర్చ అనంతరం శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది.
అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్ గా ఫాలో అయిన వ్యక్తిని అధ్యక్ష. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్ గా ఉండేది అధ్యక్ష. అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు అధ్యక్ష. ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు అధ్యక్ష. 2004 తర్వాత అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తమిళ నటుడు నీలగిరి రవి, నటి మిత్రా శర్మ వేర్వేరుగా తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా ప్రముఖుల దర్శనం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చ. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచన. పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కూటమి ప్రభుత్వంపై అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు. ఎన్నికల హామీలు అమలు కాలేదన్న ఆరోపణ. సూపర్ 6 పథకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం. మండలిలో వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు క్షమాపణ. చైర్మన్ పై వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్తత. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మంత్రి. అనంతరం సద్దుమణిగిన మండలి సమావేశం. పరకాల నుంచి పోటీ చేస్తానన్న కొండా సుష్మిత. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుస్తానన్న ఆశ. పరకాల అభివృద్ధి తన లక్ష్యమంటూ ప్రకటన. కార్యకర్తల మద్దతుతో ముందుకు సాగుతామన్న సుష్మిత. కేసుల ఉపసంహరణపై హోంమంత్రి అనిత వివరణ. 2019 నుంచి 2024 మధ్య ఉద్యోగులపై 1800 కేసులు నమోదు. చట్టపరమైన సమీక్ష అనంతరం నిర్ణయం అంటున్న అనిత. ఉద్యోగుల సమస్యలను పరిశీలిస్తామని హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.